ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా మార్చేయాలని కూటమి సర్కార్ కంకణం కట్టుకుంది. అందుకోసం కూటమి ప్రభుత్వం ప్రతి మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా మరో 9,000 కోట్లు అప్పు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సంపద సృష్టించడం నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ప్రతిపక్షంలో ఉన్న ప్రతిసారి చంద్రబాబు ఊదరగొట్టే మాట ఇది. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం సీన్ మారిపోతోంది. చంద్రబాబు డిక్షనరీలో సంపద సృష్టించడం అంటే అప్పులు చేయడమే అన్న ప్రత్యేక అర్థం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అప్పులు చేయడం మాత్రమే కాదు, అలా చేసిన అప్పులను ఎక్కడ ఎలా ఎప్పుడు ఖర్చు చేశారో ఎవరికి అంతుపట్టకుండా చేయడం కూడా చంద్రబాబుకి మాత్రమే తెలిసిన విద్య. అయితే తాజాగా మరో 9,000 కోట్లు అప్పు చేసేందుకు ఏపీ ఎండిసి సంస్థకు పర్మిషన్ ఇచ్చింది. ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదికన డిబెంచర్లు లేదా బాండ్ల జారీతో 9,000 కోట్ల వరకు సమీకరించేందుకు ఏపీ ఎండిసికి అనుమతి ఇస్తూ గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఏపీ ఎండిసి ద్వారా 5,000 కోట్ల అప్పు చేసేందుకు గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నిధులను వేగంగా సమీకరించేందుకు అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చేందుకు సలహాదారు అండ్ మర్చెంట్ బ్యాంకర్ను కూడా ఏపీ ఎండిసి నియమించింది. అప్పు చేసిన నిధులను కొత్త మైనింగ్ ప్రాజెక్టులను కొనుగోలు చేయడానికి, అభివృద్ధి చేయడానికి, ఏదైనా ఇతర లాభదాయక వెంచర్లలో పెట్టుబడి పెట్టడానికి వినియోగించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పుడు చేసే ఈ 9,000 కోట్ల రూపాయల అప్పుతో కూటమి ప్రభుత్వంలో ఏపీ ఎండిసి ద్వారా చేసిన అప్పులు 14,000 కోట్లకు చేరుతాయి. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు వివిధ కార్పొరేషన్ల ద్వారా మొత్తం 23,700 కోట్ల రూపాయల అప్పు చేసింది. ఈ అప్పులన్నీ బడ్జెట్ బయట చేస్తున్నవే. నాకు మించిన విజనరీ దేశంలోనే ఎవరూ లేరు. సంపద సృష్టించడంలో నాకు మించిన నైపుణ్యం మరే రాజకీయ నాయకుడికి లేదు. 4 దశాబ్దాలకు పైగా చంద్రబాబు నోట ఈ డైలాగ్స్ వింటూనే ఉన్నాం. ఆ విజన్ ఏంటో, ఆ సంపద ఏంటో మాత్రం ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు వాటన్నింటికీ చంద్రబాబు క్లారిటీ ఇచ్చేస్తున్నారు.